గటెందుకే మంచిగా వస్తుందా ఫ్రెండ్స్? ఇదిగోండి కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తున్నాం. లైటింగ్ బాగుంది అట్లా. కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తున్నాము. పైకి వచ్చిన ఉంటుంది ఈ యొక్క చల్లటి గాలిలా మంచి ఇట్లా కట్టెల పొయ్యి మీద రొట్టె చేసుకొని మంచి పొద్దున పన్నీర్ కర్రీ లివర్ కర్రీ చేసింది, వెజ్ లివర్ కర్రీ. ఆ యొక్క వెజ్ లివర్ కర్రీతో ఇక్కడే డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాం. మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంది? నేను యాక్చువల్గా అప్పాలు చేద్దాం అనుకున్నాను, చూద్దాం రేపు నేను అప్పాలు కూడా చేద్దాము. ఈ వానకాలం స్టార్ట్ అయ్యేసరికి మనం మిద్దె తోటలో కట్లన్నీ అయిపోవాలి. ఇప్పుడైతే ఎండాకాలమే వానాకాలం లెక్క ఉంది కదా, ఎప్పుడు ఎండ వస్తే తెలుస్తలేదు, ఎప్పుడు వాన వస్తే తెలుస్తలేదు. ఇట్లా ఎండ వస్తుంది అన్నప్పుడే సడన్గా వాన దడ వచ్చేస్తుంది. ఒక 2-3 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఉంటుంది, పోతుంది, అంతే కదా. చపాతీ అయిపోయింది. చపాతీ వేయడానికి గిన్నె కూడా తెచ్చుకున్నాను. మొత్తం ప్రిపరేషన్ చేసుకొని వచ్చినాం. ఇట్లా గిన్నెలో వేసి పెట్టుకున్నాం మనకి, మూత వేసి మంచిగా మెత్తగా ఉంటాయి. పొగలు కూడా ఎట్లా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క కట్టెల పొయ్యి మీద చేసి ఆ స్మెల్ మంచిగా వస్తుంది. పొయ్యి అసలు గాలికి ఆరిపోయింది. మళ్ళీ అసలు పక్కనే ఉంటుంది.